అందరికీ నమస్కారం అండి. ఇదంతా నాకు కొత్త, అది కూడా ఇస్ అ వెరీ మేజర్ ప్రోగ్రామ్. సో పెద్ద కామెంట్స్ ఏమీ లేవు. గంట గారు ఇస్ అ సీనియర్ లీడర్, సో హీ హ్యాస్ మోర్ ఎక్స్పీరియన్స్. గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నారు కాబట్టి ఆయన అభిప్రాయాలు మీరు ఎక్కువ వినొచ్చు. కానీ జనరల్ ఎక్స్పీరియన్స్ నాకేం చెప్తుందంటే, నా రిక్వెస్ట్ ఎస్పెషలీ ద లీడర్స్ ఆన్ ద స్టేజ్, దిస్ ఇస్ సంథింగ్ లైక్ అ పీక్ లోడ్ పర్ఫార్మెన్స్. సో పీక్ లోడ్ పర్ఫార్మెన్స్లో మన ఆర్గనైజేషన్ వీక్నెసెస్ అన్నీ ఎక్స్పోజ్ అవుతాయి. ఏ ఆఫీసర్స్ సరిగ్గా పనిచేయట్లేదు, ఏ ఆఫీసర్స్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ షోల్డర్ చేయగలుగుతున్నారు అనేది చాలా స్పష్టంగా ఇట్లాంటి టైంలో మనకు తెలుస్తుంది. సో దాని మీద ఒక క్లోజ్ వాచ్ మన లీడర్స్ అందరూ ఎవరైతే వేదిక మీద ఉన్నారో ప్లేస్ చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే ఈ ఈవెంట్ వరకు నాకు పెద్ద కామెంట్స్ లేకపోయినా సరే, ఇంకా 5 ఏళ్ళు ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఈవెంట్ ఒక అవకాశంగా వాడుకుని ఏ ఆఫీసర్స్ వీక్నెసెస్ ఉన్నాయో మనం తేల్చుకుంటే భవిష్యత్తులో కూడా పరిపాలన ఈ ప్రాంతంలో బాగా ఇవ్వచ్చు అని నమ్ముతున్నాను. అండ్ గతంలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, కొంత విఐపి మూవ్మెంట్ వల్ల రెగ్యులర్ పిల్గ్రిమ్స్ అందరూ సఫర్ అయ్యారని, దానికోసం కూడా చాలా ప్రత్యేకంగా మనం ప్లాన్ చేసి వాళ్ళ వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా కోరుతున్నాను. అండ్ మా వంతు ఏదన్నా సహాయం లేకపోతే ఆలోచన ఏదైనా చేయాలంటే మాకు కూడా చెప్పండి. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ షోల్డర్డ్ ఆన్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టుడే. అవర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ అడ్వైజరీ అట్ దిస్ లెవెల్. బట్ నెక్స్ట్ ఇయర్, అంటే ఈ ఇయర్ నుంచి నేర్చుకుని నెక్స్ట్ ఇయర్కి ఇంకా చాలా యాక్టివ్గా టేక్ పార్ట్ చేస్తాము. సో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ మోర్ టు యాడ్. ఓన్లీ థింగ్ ఏంటి అంటే, ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఏంటంటే ట్రెమెండస్ గుడ్ విల్ రావచ్చు, లేకపోతే చాలా నెగిటివిటీ కూడా రావచ్చు. సో అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చాలా జాగ్రత్తగా పనిచేద్దాం. దిస్ ఇస్ అ న్యూ గవర్నమెంట్ అండ్ అభిప్రాయాలు కూడా ఇట్లాంటి ఈవెంట్స్లో గవర్నమెంట్ మీద కూడా వస్తుంది కాబట్టి అందరూ బాధ్యతగా పనిచేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఫ్రమ్ అవర్ క్యాడర్ ఆర్ లీడర్షిప్, పొలిటికలీ స్పీకింగ్, ఎనీ సపోర్ట్ దట్ ఈస్ నీడెడ్. ఎందుకంటే ఇక్కడ ద లోకల్ కార్పొరేటర్ ఇస్ అవర్స్, ఇన్ మెనీ ఆఫ్ ద అదర్ ఏరియాస్ ఆల్సో వీ మే హ్యావ్ అవర్ కార్పొరేటర్స్. అక్కడ కూడా వాట్ ఎవర్ సపోర్ట్ ఇస్ నీడెడ్ విల్ బీ హ్యాపీ టు ప్రొవైడ్. థ్యాంక్ యూ. ముందుగా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఇది. ఎందుకు ఇంపార్టెంట్ మీటింగ్ అంటానంటే, ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు, మనకి తిరుమల బ్రహ్మోత్సవాలు లేకపోతే ఇంకోటి ఎలాగైతే ప్రెస్టీజెస్ తీసుకొని అక్కడ ఆర్గనైజ్ చేస్తామో, అలాగే మన ఈ ప్రాంతానికి సింహాచలానికి సంబంధించి 2 ప్రధాన ఇవి ఉన్నాయి రోజులు. ఒకటి చందనోత్సవం, స్వామివారి నిజరూప దర్శనోత్సవం, అలాగే రెండవది గిరి ప్రదక్షిణ. అయితే అక్కడికి ఇక్కడికి మనకి తేడా ఏంటంటే, తిరుమల లాంటి ప్రాంతంలో రెగ్యులర్గా 1,00,000 మంది లేకపోతే 1,50,000 మంది వచ్చినా కూడా దాన్ని ఫీడ్ చేయడానికి, దాన్ని క్యాటర్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీమేడ్గా అక్కడ ఉంటుంది. మనకి 2 రోజులు ఉన్న క్రౌడ్ మిగతా బ్యాలెన్స్ డేస్లో ఉంటుంది కాబట్టి ఈ యొక్క మన ఎంపీ గారు చెప్పినట్టుగా ఒక స్పెషల్ ఈవెంట్స్, మనకి ఆ స్పెషల్ ఈవెంట్స్కి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి కలెక్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా యాక్చువల్గా కొత్తగా వచ్చిన ఆఫీసర్లు అందరూ కూడా మ్యాక్సిమం ఆఫీసర్స్ కొత్తగా వచ్చారు. కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు, మెయిన్ ఎవరైతే కింగ్ పిన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మెజార్టీ కొత్తగా వచ్చే ఆఫీసర్స్. వాళ్ళు కూడా బహుశా ఇది ఈ సింహాచలంలో ఈ ఈవెంట్ ఫస్ట్ ఈవెంట్, వాళ్ళు కూడా ఒక పర్ఫామ్ చేయడానికి కూడా ఎలా చేయాలనడానికి దానికి సంబంధించి కలెక్టర్ గారు ఒక వచ్చిన ఆల్మోస్ట్ 2-3 రోజుల నుంచి కూడా నాతో 2-3 సార్లు అడిగారు, ఒక రోజు పెట్టండి సార్, గిరి ప్రదక్షిణ మీద మీటింగ్ పెట్టుకుందామని చెప్పని చాలాసార్లు అడగడం జరిగింది. అయితే అనుకోకుండా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం టూర్ రావటం, ఆయన టూర్ అయిపోయినా పెట్టుకుందామని చెప్పని ఈరోజు దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడే ఈవో గారు అయితే చాలా డీటెయిల్డ్గా డిపార్ట్మెంట్ వైజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, పోలీస్ కమిషనర్ గారు చెప్పారు, మన జీఎంసీ ఇన్ఛార్జిగా ఉన్న కమిషనర్ గారు చెప్పారు. అందరూ కూడా చాలా డీటెయిల్డ్గా ఏమి ఏర్పాట్లు చేశారు ఏంటి చెప్పడం జరిగింది. అలాగే ఎంపీ గారు కూడా క్లుప్తంగా కొత్త అయినప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అవి కూడా తన సపోర్ట్ కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సింహాచలం గిరి ప్రదక్షిణతో పాటు
అందరూ అధికారులు కూడా ఉన్నారు కాబట్టి 2-3 అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మళ్ళీ మీరు అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలంటే మళ్ళీ కొంత కష్టం అవుతుంది. కాబట్టి అవి కూడా జస్ట్ నేను మెన్షన్ చేసి మనం గిరి ప్రదర్శనలోకి వెళ్దాం. ప్రధానంగా సింహాచలానికి సంబంధించింది ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టింది కానీ, ముఖ్యమంత్రి గారు ప్రచారానికి వచ్చినప్పుడు చెప్పింది కానీ, స్థానికంగా నేను కానీ ఎంపీ గారు కానీ ప్రచారంలోకి వెళ్ళి చెప్పింది కానీ, నేనే కాదు మాతో పాటు ఒక 5-6 ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం కానీ ఇక్కడ ప్రధానంగా ఈ పంచగ్రామాల సమస్య ఉంటుంది. దాని మీద మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చిన రోజు కూడా కలెక్టర్ గారికి డీటెయిల్డ్గా దాని మీద ఒక డైరెక్షన్ ఇచ్చారు. గతంలో 2014-19 ఇక్కడ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను. అప్పుడు దీని మీద ఫస్ట్ క్యాబినెట్ కొత్త ప్రభుత్వం కొత్త రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ దీంట్లో పెట్టి దాంట్లో అజెండాలో ఈ పంచగ్రామాల సమస్య పెట్టి దానికి ఒక సొల్యూషన్ కోసం చాలా చురుగ్గా ముందుకెళ్ళడం జరిగింది. దాదాపు 90% దాన్ని ఒక షేప్కి వచ్చిన తర్వాత అది న్యాయపరమైన చిక్కుల్లో పడటం వల్ల దాన్ని కంప్లీట్ చేయలేకపోయాయి. మరి ఆ తర్వాత వచ్చిన 5 ఏళ్ళు ప్రభుత్వంలో అది ఏమాత్రం ముందుకెళ్ళలేదు. అది అక్కడేసిన గొంగళ్ళు అక్కడలాగే ఉంది. మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది. ఆ పంచగ్రామాల సమస్య వార్ఫుడ్ బేసిస్ మీద దాన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం మన మీద ఉంది. దాంట్లో రైతులు ఉన్నారు, అలాగే ఎవరైతే ఈ ఆక్రమణదారులని మనం అంటున్నామో అటువంటి వాళ్ళు ఆక్రమణదారులు కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న వాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే వీళ్ళందరికి సంబంధించి మొత్తం వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ని ఒక లాజికల్ కన్క్లూజన్గా చేసుకుని దాన్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేసుకుంటారని, అవసరం వస్తే మన ఎమ్మెల్యేలందరితో కలిపి ఒక మీటింగ్ కూడా పెట్టుకొని దాన్ని గవర్నమెంట్ కూడా తీసుకెళ్ళి దాన్ని అర్జెంటుగా మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రధానమైన సమస్య, దాన్ని మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన సమస్య. దాంతోపాటు స్థానికంగా మరి మీకు ఈ ఏదైతే ఈ BRTS రోడ్డు మీరు కూడా ఈరోజు చాలా మంచి పని చేశారు. సిపి గారితో పాటు అందరూ అధికారులు అందరూ కలిసి బస్సులో ఏదైతే గిరి ప్రదక్షిణ మనకి స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్ టు ఎండింగ్ 32 కిలోమీటర్స్ మొత్తం కూడా ఫిజికల్గా మీరు బస్సులో ట్రావెల్ చేశారు. అంటే మొత్తం ఎక్కడెక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చేయాలి అంటే ఏదో మనం రూమ్లో కూర్చొని దాన్ని రివ్యూ చేసుకుంటే కరెక్ట్గా మనకు ఒక ఐడియా రాదు. అలా కాకుండా ప్రాక్టికల్గా మీరు 32 కిలోమీటర్స్ మొత్తం కూడా రూట్ మొత్తం ట్రావెల్ చేసి దీన్ని ఒక ఐడియా వచ్చారు. కాబట్టి డీటెయిల్డ్గా ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఎలా ఓవర్కమ్ కావాలి, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ చేసుకోవడానికి అవకాశం పడింది. మరి మీరు చూసారు BRTS రోడ్డు ఆ రోజు అప్పట్లో దాన్ని మనం స్టార్ట్ చేస్తే ఈ అడివరం జంక్షన్ దగ్గర నుంచి ఈ ప్రాంతం అంతా కూడా కొంత వివాదాలతోటి పెండింగ్ ఉండేది. సరే మళ్ళీ మొన్న కొంత దీంట్లో చేసి దాన్ని చేసినప్పుడు కూడా స్థానికంగా దాని మీద ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ మనకి మీటింగ్ పర్పస్ గిరి ప్రదర్శన కాబట్టి దాన్ని డెప్త్ కలగట్లేదు. కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. GVMC కూడా కలెక్టర్ గారే ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు, అలాగే అడిషనల్ కమిషనర్ గారు ఉన్నారు. కాబట్టి స్థానిక కార్పొరేటరు అలాగే ముఖ్యమైన స్థానిక నాయకులు కొంతమంది కలిసి మీకు ఒకసారి వచ్చి దాని మీద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ BRTS సంబంధించిన రోడ్డుకు సంబంధించి TDRs ఇష్యూ ఒకటి ఉంది. ఆ TDRస్లో యూనిఫామిటీ రేట్ లేకుండా ఒకరికి 10,000, ఒకరికి 12,000, ఇంకొకరికి 20,000, ఇంకొకరికి 25,000, అది పొలిటికల్ దీంతో రకరకాలుగా చేసి కొంతమందికి అన్యాయం జరిగింది. ఆల్రెడీ పాత కమిషనర్ గారు ఒక కౌన్సిల్ దీన్ని పెట్టి రెజల్యూషన్స్ అన్నీ కూడా చేసి దాని మీద కంక్లూడ్ చేసే టైంలో కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. కాబట్టి దాన్ని మీరు ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళతో ఎవరికి ఇబ్బంది లేకుండా అట్ ద సేమ్ టైం దాన్ని మనం స్కాములు లాగానో లేకపోతే ఒకరు ఫేవర్ చేయడం కూడా చెప్పట్లేదు. అందరికీ న్యాయం జరగాలి. ఎవరైతే భూమి కోల్పోతున్నారో, ఎవరైతే వాళ్ళకున్న షాపు ఇళ్ళు వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ పోయి నష్టపోయారో వాళ్ళకి సంబంధించిన నష్టం జరగకుండా ఒక అందరికీ న్యాయం జరిగే విధంగా ఒక యూనిఫామిటీ ఉండే విధంగా దాన్ని కంప్లీట్ చేయాల్సిందని కూడా ఒకటి మిమ్మల్ని కోరుకుంటూ, దాంతోపాటు ప్రధానంగా మనకి హాస్పిటల్ సింహాచలం దగ్గర సంబంధించిన పెద్ద హాస్పిటల్ ఉంటుంది. దీన్ని గతంలో మనం ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ప్రత్యేకంగా నిధులు కూడా తీసుకొచ్చి డెవలప్ చేయడం జరిగింది. ఈ BRTS రోడ్డు ఏదైతే మనం రోడ్డు వేసామో ఆ రోడ్డు హైట్ రావడం వల్ల ఏదైనా సడన్గా హాస్పిటల్లోకి ఎంట్రీ కావాలంటే లోపలికి ఎంట్రీ లేదు.
కాబట్టి ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చూసామని చెప్పారు. దాన్ని మీరు ఒకసారి కమిషనర్ గారితో కూడా మీరు కూడా ఉన్నారు కాబట్టి అర్జెంటుగా దానికి కావాల్సిన దాన్ని మీరు ఏదైనా ర్యాంప్ లాగా వేస్తారా, అది వేరే ఏదైనా ఓపెన్ చేసి చేస్తారా ఏంటనే దానికి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. దాంతోపాటు ప్రధానంగా BRTS రోడ్డు ఏదైతే అడివరం దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉందో దాన్ని పాత కమిషనర్ కూడా 2 సార్లు మాట్లాడాం. యాక్చువల్గా BRTS రోడ్ అంటే దానికి ఒక స్పెషల్ డిజైన్ ఒకటి మామూలుగా మనకి ఆల్ ఓవర్ ఇండియా అప్రూవ్డ్ డిజైన్ ఉంది. మధ్యలో ఒక బస్సుల కోసం బస్సు ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, దానికోసం ఒక రోడ్డు, అటు ఇటు రోడ్లు పెట్టి సిస్టమ్ ఉంది. కాకపోతే ఇక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ వాళ్ళ ఆలోచనల కోరిక ఏంటంటే మనకి ఈ దేవుడు ఊరేగింపు కావచ్చు, లేకపోతే సింహాచలం టెంపుల్ లోకల్గా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఆ ఎగ్జామ్షన్ ఇచ్చి ఆ సెంట్రల్ పార్టీషన్ డివైడర్ లాగా పెట్టి అటు ఇటు రోడ్డు విశాలంగా ఉంటే ఊరేగింపు కానీ లేకపోతే మిగతా వాటిలో కూడా బాగుంటుంది అనుకూలంగా చెప్పారు. అది కలెక్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా చూసి టైమింగ్ అట్లా చేద్దామని చెప్పారు. దాన్ని కూడా కంప్లీట్ చేస్తే మనకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యే ఒక రోజు ముందే మొత్తం ఈ రూట్ కూడా కంప్లీట్ చేసి రెడీ చేసుకుంటే రేపు ఈ గిరి ప్రదక్షిణకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పని కూడా మరి అధికారులకు తెలియజేసుకుంటూ దాన్ని కూడా కంప్లీట్ చేసి ఇందాక విశ్వనాథ్ గారు ప్రామిస్ చేశారు రేపటికల్లా అన్నీ కంప్లీట్ చేస్తామని. నాట్ ఓన్లీ ఈ బిట్టు మనకి 32 కిలోమీటర్స్ ఏదైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నామో ఎక్కడా కూడా మరి మిగతా కార్యక్రమాలకి ఈ కార్యక్రమాలు తేడా ఏంటంటే ఇదంతా కూడా భక్తులు ఒక మంచి ఎమోషనల్గా ఫీల్ అవుతూ వాళ్ళు నడుస్తారు. దర్శనం చేసుకునే ముందు కంటే కూడా వాళ్ళు ఈ 32 కిలోమీటర్ నడటంలో వాళ్ళు చాలా ఆనందం పొందుతారు. కాబట్టి నడిచే ఈ రూట్లో ఎక్కడ కూడా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా రోడ్డు గులకలు రాళ్ళు టుడి లేకుండా రోడ్డు బాగుంటాం. దాంతోపాటు మిగతా ఏర్పాట్లు అన్నీ కూడా చెప్పారు డీటెయిల్డ్గా, లైటింగ్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన మంచినీటి ఏర్పాట్లు కానీ లేకపోతే ఇతర సెక్యూరిటీ కానీ ఇవన్నీ కూడా అవి ఎలాగా చేస్తూ ఉన్నారు. ఈ ఎన్ రూట్లో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి కూడా ఏర్పాట్లు చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇక పోలీస్ సైడ్ నుంచి చాలా డీటెయిల్డ్గా చెప్పారు. డ్రోన్స్తో పర్యవేక్షణ ఉంటుందని చెప్పి, అలాగే పెట్రోలింగ్ ఉంటుంది, అలాగే కంట్రోల్ రూమ్స్ పెట్టారు. ఎక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే అవన్నీ చేసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే గత కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తున్నప్పుడు ప్రధానంగా మెజారిటీ అందరికి కూడా అనుభవం ఏంటంటే ఏదైతే ఆ స్థానాల దగ్గర కొంత ఇబ్బంది గతంలో ఈవో గారికి ఐడియా ఉంటుంది. వాటి మీద 2-3 కంప్లైంట్లు ఎక్కువ వచ్చాయి. ఆ డ్రెస్ చేంజింగ్ దగ్గర సరిగా ఫెసిలిటీస్ ఉండలేదని, అలాగే ఏదైతే ఆ ఏర్పాట్లు అక్కడ కొంచెం చేయాలనేది కూడా కంప్లైంట్ ఉంది. ఈసారి అటువంటి కంప్లైంట్లు రాకుండా ఏదైతే ఆ లేడీస్ ఎస్పెషలీ డ్రెస్ చేంజింగ్ కావాల్సిన ఆ మినిమం ఫెసిలిటీస్ మనం పర్మనెంట్ బిల్డింగ్లు కట్టకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి ఆ షేడు ఆ షెల్టర్ ఉండే విధంగా అవి ఏర్పాట్లు చేసుకోవాలి. దాంతోపాటు ఈ ఆర్గనైజేషన్స్ కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ అధికారులు ఎట్లా డిపార్ట్మెంట్ వైజ్ అన్ని డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఏం చేయాలి వాళ్ళ రోల్ క్లారిటీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చెప్పారు. వాటితో పాటు వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా మనకి చంద్రోత్సవానికి కానీ ఈ గిరి ప్రదర్శన కానీ వాళ్ళు చాలా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఈ వాటరు లేకపోతే మజ్జిగ లేకపోతే ఏదైనా స్నాక్స్ బిస్కెట్స్ అంటే ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక చిన్న మీటింగ్ ఈవో గారు పెట్టుకొని వాళ్ళు మళ్ళీ ఓవర్లాపింగ్ లేకుండా వాళ్ళకి అలకేట్ చేయండి ఎవరు ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది అది చేసి వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తే బాగుంటుంది అనేది అది కూడా తెలియజేసుకుంటూ మొత్తం అన్ని సీసీ కెమెరాలతో పాటు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏ ల్యాప్సెస్ లేకుండా అంతా స్మూత్గా జరిగే విధంగా దీన్ని చేసుకుందాం. మరి ఇందాక మన ఎంపీ గారు చెప్పినట్టుగా మనకి ఇదొక టెస్ట్ పని. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్తున్న పెద్ద ఈవెంట్ వైజాగ్కి. ప్రభుత్వం మీద ప్రజలకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గతంలో ఎలా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన ఎట్లాగైతే ఆయన పేరుందో మనం హుద్దూద్ సమయంలో చూసాం. హుద్దూద్ లాంటి క్రైసిస్ దాన్ని కూడా విశాఖపట్నంలో సీఎంగా ఆయన ఎక్కడే ఉండి దాన్ని ఎలా హ్యాండిల్ చేసినట్టు చూసాం. అటువంటి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ప్రజల్లో ఎక్స్పెక్టేషన్ కూడా చాలా హైలో ఉంటుంది. కాబట్టి ఈ గిరి ప్రదక్షిణలో ఎక్కడా కూడా ఎటువంటి చిన్న లోటుపాట్లు లేకుండా చిన్న ఇబ్బంది భక్తులు కలగకుండా ఒక మంచి మెమరబుల్ డేగా దీన్ని ఆ గిరి ప్రదక్షిణని కంప్లీట్ చేసుకుందాం. దానికి ప్రజాప్రతినిధులుగా మేమందరం మీకు సహకరిస్తాం. మరి ముందు నడిపించాల్సింది మీరే కాబట్టి మీరు ఈ రెస్పాన్సిబిలిటీస్ అందరూ కూడా కరెక్ట్గా అలకేట్ చేసుకుని దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆయనకి వేరియస్ అదర్ ఇష్యూస్
చూసినప్పుడు కూడా దీనికి ఇంత ప్రయారిటీ పెట్టాలని అడిగిన వెంటనే పెట్టి దీన్ని కోఆర్డినేషన్ ఈ మీటింగ్ పెట్టి దీనంతా చేసినందుకు, అలాగే ఆఫీసర్లుగా కలెక్టర్ గారు దాంతో పాటు కమిషనర్ గారు కూడా స్వయంగా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయటం, దీంట్లో అందరూ కూడా విజయవంతం చేసినందుకు మరొక్కసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరినీ కూడా ఆ రోజు గిరి ప్రదక్షిణ రోజు మరి స్థానిక శాసనసభ్యుడిగా ఇన్వైట్ చేస్తున్నాం. మేము కూడా ఎంపీగా భరత్ గారు, నేను కూడా, మీరందరూ కూడా ఆ రోజు స్వామివారిని దర్శనం చేస్తూ మీరు కూడా రావాలని కూడా మీకు కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దాం. భక్తులకు ఒక స్వీట్ మెమరీగా ఈ గిరి ప్రదక్షిణని తయారు చేద్దామని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ ఈవో గారు చెప్పినట్టు సార్ మనము 9వ తారీఖే ఒక ప్రిలిమినరీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఆ మీటింగ్లో ఏ డిపార్ట్మెంట్ ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది సార్. ఆ నిర్ణయించే ముందు ఒకసారి ఫీల్డ్ విజిట్స్ కూడా నేను అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు ఇద్దరు కూడా కలిసి చేయడం జరిగింది సార్. దాని మేరకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఈ యాక్టివిటీస్ అప్పగించడం జరిగింది సార్. ప్రధానంగా దేవస్థానం ఈఓ గారు వాళ్ళ సిబ్బందికి సార్ టు మేక్ ఆల్ ద లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్లో ఆఫ్ డివోటీస్ ఇక్కడ వచ్చే దర్శనం చేసుకొని అదేవిధంగా గిరి ప్రదక్షిణం చేసుకొని వెళ్ళే విధంగా స్మూత్గా కండక్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ అందరికీ ఉంది. కాబట్టి దానికి సంబంధించిన బ్యారికేడింగ్ కావచ్చు, మానిటరింగ్ కావచ్చు, ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవడానికి క్యూ లైన్స్ గతంలో ఉన్నట్టు లేకుండా ఈసారి 100 క్యూస్ దానికోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది సార్. ఇక్కడ తొలి పవంచాలు మాత్రం కాకుండా ఇంకో సెకండ్ లొకేషన్ వేర్ మనము ఎక్కడ వెహికల్ ఎక్కుతామో ఆ పాయింట్లో కూడా దాదాపు 20 కన్నా ఎక్కువ మనము పాయింట్స్ పెట్టమని చెప్పడం జరిగింది సార్. దీంతోపాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, అదేవిధంగా ప్రాపర్ అనౌన్స్మెంట్స్ ఇప్పటికప్పుడు చేసేటట్టు, టెంపుల్లో కూడా కార్యక్రమాలన్నీ కూడా ఏ గంటలకు మొదలవుతుంది, అదేవిధంగా ఎన్ని గంటల దాకా మనము కొనసాగుతుంది అన్నీ కూడా ప్రజలకు తెలియచేయమని చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా బస్సెస్ కింద నుంచి పైకి ప్రజల్ని తీసుకోవడానికి, అదేవిధంగా ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రామినెంట్ పాయింట్స్కి ఆర్టీసీతో మాట్లాడి వాళ్ళు త్వరగా ఈ ప్లేస్ క్లియరప్ చేయడానికి కూడా బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో ఇదే కాకుండా క్యూ లైన్ కూడా మనం ఈసారి దాదాపు 60,000 మంది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. దాదాపు 35 నుంచి 40,000 మంది లాస్ట్ టైం రావడం జరిగింది సార్. ఈసారి దానికన్నా ఎక్కువ ఉండొచ్చు, శనివారం కాబట్టి సెలవు రోజు కాబట్టి ఎక్కువ మంది వస్తారని అనుకొని దానికి తగినట్టు ప్లానింగ్ అన్నీ చేయడం జరిగింది సార్. ఈ క్యూ లైన్లో కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం, క్యూ ఫాస్ట్గా మూవ్ చేయడానికి ఫ్రంట్లో 2 క్యూ లైన్స్ ఒకేసారి దర్శనం చేసుకునేటట్టు కూడా ప్లాన్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా టెంపుల్ తరపు నుంచి స్టాల్స్ సార్, చుట్టూ మొత్తం తిరిగి వచ్చే మొత్తం దారి అంతా కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ స్టాల్స్లో మంచినీళ్ళ సదుపాయాలు కానీ, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు ఒక ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్స్ కానీ మనం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది సార్. ఇది ప్రధానంగా టెంపుల్ తరపు నుంచి చేసేది. దీంతో పాటు టెంపుల్ రథం అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవడం, సమయానికి స్టార్ట్ చేయడం, ఇదంతా కూడా చెప్పడం జరిగింది సార్. వాళ్ళు డీటెయిల్గా మళ్ళీ వివరిస్తారు సార్. సార్ కమింగ్ టు ద కమిషనర్ జీవీఎంసీ సార్, కమిషనర్ తరఫున చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి సార్. ప్రధానంగా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, కమిషనర్ అండ్ దెన్ జీవీఎంసీ అండ్ పోలీస్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్. కమిషనర్ తరపు నుంచి సార్ స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు మైక్ సెట్స్, అదేవిధంగా మంచినీళ్ళు అంటే సదుపాయాలు సార్, అండ్ ప్రధానంగా శానిటేషన్ చాలా కీలక ఒక అంశం సార్ ఇక్కడ. సో టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళు ప్రజలు తాగే టంబ్లర్స్ కావచ్చు, ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి మనము ఆ ప్లేస్ని ఎంటైర్ స్ట్రెచ్ని శుభ్రంగా పెట్టుకోమని చెప్పడం జరిగింది సార్. అండ్ కొన్ని ప్లేసెస్లో లైటింగ్ కొంత గ్యాప్స్ ఉన్నాయి సార్. పర్మనెంట్ లైటింగ్ లేని చోట్ల లైటింగ్ ఏర్పాట్లు కూడా జీవీఎంసీ ద్వారా చేపడుతున్నాం సార్. ఈసారి దాదాపు 290 దాకా టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం సార్. ఈ టాయిలెట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం, దాన్ని లేడీస్ జెంట్స్ అని డిమార్కేట్ చేయడం అన్ని కూడా చేయడం జరుగుతుంది సార్. సైన్ బోర్డ్స్ కూడా ప్రతి చోట్ల జీవీఎంసీ ద్వారా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది సార్. దెన్ ఇక్కడ వెళ్ళే దారిలో అప్పుగర్ ఘాట్ దగ్గర వాళ్ళు సముద్రానికి వెళ్ళి స్నానం చేయడం జరుగుతుంది సార్. అక్కడ కూడా లెవెలింగ్ చేసుకోవడం, బ్యారికేడింగ్ చేయడం, చేంజింగ్ రూమ్ ఏర్పాటు చేయడం, సీవర్డ్ సైడ్, ల్యాండ్వర్డ్ సైడ్ 2 వైపు కూడా లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం,
దాంతోపాటు ఫిషర్మెన్ కూడా ఒక 40 మంది దాకా అక్కడ పెట్టమని చెప్పడం జరిగింది సార్ త్రూ ఫిషరీస్ డిపార్ట్మెంట్ సార్, సో దట్ నో బడీ గెట్స్ వాష్డ్ అవే అండ్ గెట్ ఇన్ టు ఎనీ ట్రబుల్ సార్. ఇంతే కాకుండా సార్ అడిక్వేట్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ అవన్నీ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు ఇవన్నీ మానిటర్ చేయడం సార్. దాని సీసీటీవీ సార్, సీసీటీవీ టెండర్స్ కూడా పిలవడం జరిగింది సార్. దాదాపు 100 సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాం సార్ ఎంటైర్ స్ట్రెచ్లో. ఈ మానిటరింగ్ అన్నీ కూడా సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా మనము క్రౌడ్ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది సార్. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే క్రౌడ్ ఇమీడియట్గా అక్కడ మనము పోలీస్ సిబ్బంది కూడా జాయింట్గా కూర్చుంటారు సార్ కంట్రోల్ రూమ్లో. వాళ్ళ ద్వారా మొబిలైజ్ చేసి ఎటువంటి స్టాంపీడ్ సిచ్యువేషన్ లేకుండా మనం చూసుకోవడం జరుగుతుంది సార్. సో ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సార్ ఆల్రెడీ కొన్ని లిస్ట్ సార్ వాళ్ళు ఇచ్చారు సార్ విత్ రెస్పెక్ట్ టు స్పెసిఫిక్ పాయింట్స్ వేర్ లైటింగ్ గ్యాప్స్ ఆర్ దేర్, specific points where CCTVs, the gaps are there, where the roads needs to be widened, where encroachment needs to be removed. అన్నీ చెప్పడం జరిగింది సార్ మాకు. అవన్నీ కూడా GVMC ద్వారా వీరు టేకింగ్ అప్ సార్. పోలీస్ తరఫు నుంచి మెయిన్ కన్సర్న్ అంటే సార్ 3 పాయింట్స్ NH క్రాసింగ్ ఉన్నాయి సార్. ఆ NH క్రాసింగ్ పాయింట్స్లో ట్రాఫిక్ రెగ్యులేట్ చేసుకొని అదేవిధంగా ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రాస్ చేయడానికి తగినట్టు సిబ్బందిలో ఏర్పాటు చేసుకోవాలి సార్. అక్కడ లైటింగ్ కూడా మనము GVMC తరఫు నుంచి ఏర్పాటు చేస్తున్నాం సార్. దట్ విల్ బి మేజర్ థింగ్ సార్. అదేవిధంగా క్యూ కాంప్లెక్స్లో ఇబ్బంది లేకుండా ప్రజలు మూవ్ చేయడం, ఎక్కడ క్లాగింగ్ లేకుండా రూట్స్ని చూసుకోవడం సార్. ట్రాఫిక్ రెగ్యులేషన్ సార్ మేజర్గా ట్రాఫిక్ రెగ్యులేషన్ ఈజ్ అ బిగ్ టాస్క్ సార్ ఫర్ దిస్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బీ ఆన్ ద రోడ్. సో వెహికల్ మూవ్మెంట్ని మానిటర్ చేసుకోవడం సార్ ఎప్పటికప్పుడు వాళ్ళ బాధ్యత సార్. సో ఇంతే కాకుండా పార్కింగ్ సార్, పార్కింగ్ ఆఫ్ ఆర్టీసీ బస్సెస్ కావచ్చు, ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, అండ్ ఫ్లయింగ్ ఆఫ్ వెహికల్స్ బిట్వీన్ డౌన్ హిల్ అండ్ అప్ హిల్. ఈ లాస్ట్ టైం 2-3 సందర్భాల్లో ఆర్టీసీ బస్సెస్ అన్ని కూడా మధ్యలో బ్రేక్ డౌన్ అయ్యి చెప్పారు సార్. అవి అన్నీ కూడా మనము దృష్టిలో పెట్టుకొని విత్ పోలీస్ డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ సార్. మనము టో వెహికల్ కూడా ఒకటి ఆ రోజు పక్కన అందుబాటులో పెట్టుకోమని చెప్పడం జరిగింది సార్. సో ఇంతే కాకుండా ఓవరాల్ భద్రత పోలీస్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో సార్ మొత్తం అందరూ కూడా ఇబ్బంది లేకుండా వచ్చి వెళ్ళడం జరుగుతుంది సార్. ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్. కంట్రోల్ రూమ్లో అన్ని శాఖల సిబ్బంది ఉంటారు సార్. సో ఏదైనా ఇష్యూ ఉంటే కంట్రోల్ రూమ్ కమ్యూనికేట్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేటట్టు కూడా మనము ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సార్. కమింగ్ టు DMHO సార్, మెడికల్ ఆఫీసర్స్ అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ రౌండ్ ద క్లాక్ స్టార్టింగ్ ఫ్రమ్ 20th మార్నింగ్ ఇట్ సెల్ఫ్ సార్. శనివారం పొద్దున్న నుంచే కొంతమంది మొదలు పెట్టేస్తారని మనకు గత సంవత్సరం నుంచి ఎక్స్పీరియన్స్ చెప్తుంది సార్. కాబట్టి 20th మార్నింగ్ నుంచే వాళ్ళు మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం, అక్కడ కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ కావచ్చు, అదేవిధంగా సిబ్బంది కావచ్చు ఏర్పాటు చేసుకోవడం, ఆశా వర్కర్ ANMs అందరూ కూడా అక్కడ పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది సార్. సో ఇది ఫ్రమ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సార్. అంబులెన్స్ కూడా మనము అందుబాటులో ఉంచుతాం సార్. దగ్గర ఉన్న మన NTR వైద్య సేవ ట్రస్ట్ సంబంధించిన నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా అలర్ట్ చేసి పెట్టడం జరుగుతుంది సార్. సో ఎనీ ఎమర్జెన్సీ దే కెన్ బి టేకెన్ దేర్ ఇమీడియట్లీ సార్. కమింగ్ టు EPDCL సార్, పవర్ సప్లై అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఆ సమయంలో ఈ రూట్ అంతా ఇచ్చేటట్టు సార్. అదేవిధంగా జనరేటర్ ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే దానికి ఫెసిలిటేట్ చేసేటట్టు 8 జనరేటర్ మనము స్పెసిఫిక్ లొకేషన్స్ మనం ఇవ్వడం జరిగింది సార్. అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. దీంతోపాటు ఫైర్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్కి ఫైర్ టెండర్స్ రెడీగా పెట్టుకోవడం. దెన్ కమింగ్ టు R&B సార్, ఇక్కడ బ్యారికేడింగ్ వర్క్ అన్ని కూడా వాళ్ళు వెరిఫై చేయడం సార్. అదేవిధంగా ఫిట్నెస్ మనం ఎక్కడెక్కడ టెంపరీ స్ట్రక్చర్స్ కడుతున్నామో ఫిట్నెస్ అన్ని కూడా వాళ్ళు సర్టిఫై చేయాల్సిన అవసరం ఉంది సార్. విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా సార్ ఫీడింగ్ రూమ్స్ మనము ఇక్కడ అంటే ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఉంటారు సార్, వాళ్ళకి సంబంధించి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి బిడ్డని ఫీడ్ చేయడానికి కూడా ఈ స్టాల్స్లోనే చిన్న కంపార్ట్మెంట్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది సార్. ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ దారిలో వస్తున్న షాప్స్ అన్నీ కూడా ఆ రోజు క్లోజ్ చేయమని ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. అంతేకాకుండా అక్కడ ఉన్న ఎవరు అక్కడ అల్లరి చేయకుండా చూడాలని కూడా వీళ్ళు ఎక్సైజ్ వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. APSRTCకి ఆల్రెడీ బస్సెస్ ఇక్కడ టెంపుల్ నుంచి కిందకి వెళ్ళేది పైకి వెళ్ళే బస్సెస్ అన్ని కూడా ఫిట్నెస్ చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది సార్. అదనంగా బస్సెస్ స్పెసిఫిక్ పాయింట్స్ నుంచి సార్ వాళ్ళు అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది సార్. సో ఇది జనరల్గా APSRTC సంబంధించి సార్. INPR ద్వారా పబ్లిసిటీ ప్రధానంగా టెంపుల్ టైమింగ్స్ గురించి, ఇక్కడ చేసే ఏర్పాట్ల గురించి, అదేవిధంగా ఈ దారిలో ఉన్న ప్రజలందరూ కూడా
ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తప్ప అంటే దే ఆర్ నాట్ ద పిల్గ్రిమ్స్ ఆర్ డివోటీస్, దే ఆర్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద లొకేషన్స్ విచ్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ద పాత్ సార్. గిరి ప్రదక్షిణ దారిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ తప్ప మిగతా సందర్భాల్లో 4-వీలర్స్ అవాయిడ్ చేయమని, వీలైన వరకు 2-వీలర్స్ వాడమని, ఇంట్లోనే ఉండి ఈ కార్యక్రమానికి సహకారం ఇవ్వమని కోరడం జరుగుతుంది సార్. దెన్ మనకి స్పెసిఫిక్ పాయింట్స్లో ఇన్ఛార్జెస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ మనము ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నాం సార్. బై 18th కల్లా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేయమని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. సో 19th మళ్ళీ ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకొని 20th పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్.